నాగార్జున గారు చాలా బాగా చేశారు. ఫైట్స్ అయితే ఎరగ తీశారు నాగార్జున గారు. ఫస్ట్ టైం నాకైతే స్టోరీ చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. సంక్రాంతికి సరైన సినిమా అని చెప్పుకోవచ్చు. ఆయన ఎప్పుడు సంక్రాంతికి రిలీజ్ అవుతాయి కదా సినిమాలు, అన్ని ఎలా హిట్ అవుతాయో ఈ సినిమా కూడా అలానే హిట్ అవుతుంది. చాలా బాగుంది సినిమా. హీరోయిన్ బాగా చేశారు. అల్లరి నరేష్ గారు చాలా బాగా చేశారు. మ్యూజిక్ చాలా బాగుంది. క్యారెక్టర్స్ ఎలా అనిపించారు? ముగ్గురు క్యారెక్టర్లు ఎలా అనిపించారు? బాగుంది. అల్లరి నరేష్ గారు ఉందండి, ఉంది. ఎలా అనిపించినవి? సెంటిమెంట్ కూడా బాగుంది. నాగార్జున గారిది, అల్లరి నరేష్ గారిది సెంటిమెంట్ ఇంకా లాస్ట్ లో చెప్పక్కర్లేదు. స్టోరీ ఏమైనా రొటీన్ గా అనిపించిందా? రొటీన్ గా ఏమీ లేదు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ సూపర్ అండి. సాంగ్స్ అన్ని బాగున్నాయి. చేన్తోనే సీన్ ఉందంటే ఎలా అనిపిస్తుంది? శివ సినిమా నాకైతే అప్పట్లో మేము చూడలేదు స్క్రీన్ లో, ఇప్పుడు ఆ సీన్ మళ్ళీ స్క్రీన్ లో చూసి ఎలా ఉంది? సినిమా చూసావా? నా సామిరంగా చూసా, చాలా బాగుంది. బాగుందా? నీకు మ్యూజిక్ ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేశాను. ఎలా అనిపించాయి ఫైట్ సీన్స్ నీకు? ఫైట్ సీన్ చాలా బాగున్నాయి. హీరో ఎవరు? నాగార్జున గారా? అల్లరి నరేష్ ఎలా చేశారు? అల్లరి నరేష్ బాగా చేశారు. బాగా చేశాడా? బాగా చేశారు. ఓకే. సినిమా సాంగ్స్ అన్ని బాగున్నాయి. గట్టి చెప్పు, చెప్పు గట్టిగా. సూపర్ హిట్. పర్లేదు. ఇంకా ఆడియన్స్కి అయితే బాగానే, ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కొద్దిగా ఎంజాయ్ చేయొచ్చు. మరి అంత దారుణంగా కాకుండా, కాకపోతే యాక్చువల్లీ మలయాళం మూవీ లాగా తీసింటే బాగుండేది అనిపించింది. కొన్ని ఎమోషన్ సీన్ కన్నా నరేష్ చనిపోయినప్పుడు నాగార్జున గారు ఎమోషన్ అనేది స్టాండర్డ్గా ఉండిపోతే అప్పుడు ఎమోషన్ పండించింటే బాగుండేదని నాకు అనిపించింది. నాకు బాగా నచ్చిందంటే సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. విలన్ ఎప్పుడైతే ఎంట్రీ ఇస్తారో అప్పుడు ఎంగేజింగ్ అనిపిస్తుంది ఆ సీన్స్. హీరోయిన్ అంటే కొద్దిగా ఓ రకంగా అంత హెవీ అయితే చేయలేదు. ఇంకోటి సినిమాకి తగ్గట్టు నాగార్జున గారిని కూడా చేపిస్తే బెటర్. ఎందుకంటే ఎప్పుడు మన్మథరాజు లాగానే చూపించి ఆ సినిమా వల్ల మైనస్. ఎందుకంటే ఆ సినిమాలో మన్మథరాజు లాగా ఎప్పుడు చూసుక మన్మథరాజు లాగా చూపించకండి. ఎందుకంటే కొద్దిగా డిసప్పాయింట్ అవుతాం. నేను మలయాళం మూవీ చూసినాను, దాంట్లో అలా ఏం చూపించారు. అది చాలా బాగుంటుంది. కానీ ఇది ఇట్లా మన్మథరాజు లాగా కాకుండా స్టోరీ పరంగా చూపిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సినిమా విషయానికి వస్తే పర్లేదు, ఓ రకంగా ఉంది, చూడవచ్చు. బాగుంది. ఏంటి కామెడీయా ఏంటి? అండ్ మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్ పక్క. ఐ మీన్ ఫ్యామిలీ మూవీ. బాగా మాస్ పెట్టరా? ఆయన ఎప్పుడు మాసే కదా. అయితే హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చాను అన్న మూవీ మాత్రం. ఇక్కడ వచ్చే వరకు నేను డిసప్పాయింటెడ్ అన్న. ఎందుకు డిసప్పాయింటెడ్ అంటే నా సామిరంగా మూవీకి వాళ్ళు చేసిన హడావిడి అంత ఇంత కాదు. ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చి, ఇన్ని ఆడియో ఫంక్షన్లు పెట్టి అందరూ దండగా అన్న అనవసరంగా ఇంత థియేటర్లు ఇచ్చి పైసలు అంతా పెట్టి నాకైతే సాటిస్ఫాక్షన్ కాలే. అని ఈ మూవీకి అన్న క్లైమాక్స్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది అన్న, ఇంటర్వెల్ సైడ్ను ఒక సైకిల్ గుంజే సీన్, అది మాత్రం టెరిఫిక్ అన్న. అంటే ఆ క్యారెక్టర్కి, అంజానా క్యారెక్టర్కి మన అల్లరి నరేష్ మాత్రం ప్రాణం పోసిండు అన్న. వన్ మ్యాన్ షో అన్న. మూవీ మాత్రం అల్లరి నరేష్ కోసం మాత్రం చూడొచ్చు ఒకసారి. అండ్ మనం వచ్చేసి అన్న వైఫ్ క్యారెక్టర్ అన్న ఎట్లా చేసిందంటే బాబా ఇచ్చి పడేసిండు అన్న నిజం చెప్పాలంటే. అండ్ ఈ మూవీకి మాత్రం ఓకే, అంతే ఇంత కాకుండా వన్ టైం వాచబుల్ అన్న. ఒకసారి చూడొచ్చు మూవీ మాత్రం ఓకే, యావరేజ్ మూవీ అన్న నిజం చెప్పాలంటే. అది సంక్రాంతికి అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ స్థాయి లేపిన సినిమా ఏదంటే హనుమాన్ మూవీ అని చెప్పుకుంటానన్న. ఇది ఎవడైనా ఒప్పుకోవాల్సిందే. హనుమాన్ మూవీ ఎంత అన్న, ఇంత తక్కువ బడ్జెట్లోనే ఇంత స్థాయిని పెంచిందంటే నేను ఓన్లీ అది తేజు అండ్ ప్రశాంత్ అన్న. ఇది మాత్రం ఓకే. నాకైతే ఇది నా సామిరంగ మూవీ మాత్రం నచ్చలేదన్న. సైంద కూడా ఓకే, జస్ట్ అబో యావరేజ్ మూవీ. హిట్ అని చెప్పలేను, పట్ట అని చెప్పలేదు, ఓకే అని చెప్తా. అండ్ గుంటూరు కారం గిట్ట కారం లేదన్న. గుంటూరు కారంలో కారమే లేదు. ఎందుకు వచ్చేవరో దండగా అనిపిస్తుంది. దానికంటే బెటర్ నా సామిరంగ మూవీ అని నేను చెప్తాను. సూపర్ ఉంది, ఇచ్చి పడేసిండు. కాకపోతే ఏంటంటే సినిమాలో స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ కొత్తగా ఉంది, ఒక డిఫరెంట్ ఉంది. నాగార్జునది మొదల 2-3 సినిమాలు ఫ్లాప్ అయింది, దాని తర్వాత ఇది ఒక హిట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్కి నచ్చేట సినిమా ఇది. కొత్తగా ఉంది, ఒక డిఫరెంట్ ఉంది. అంటే మనకు ఒకటి సీన్స్, హీరోయిన్స్ నాగార్జునవి సీన్స్ పండియడం ఒక డిఫరెంట్గా బాగా చూపించారు డైరెక్టర్ గారు. అది చాలా బాగుంది. ఒక లవ్ సీన్స్ కానీ అవి చూపించడం కానీ ఒక డిఫరెంట్గా ఉంది. ఇంకోటి అల్లరి నరేష్ యాక్టింగ్, ఆయన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటారు నాగార్జునకి. ఆయన చనిపోయేటప్పుడు ఎంతో నవ్వుపిస్తారు. అల్లరి నరేష్ చనిపోయేటప్పుడు కూడా అంత బాధాకరంగా అనిపిస్తుంది. రాస్తారు యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం.
అలా ఒకటి చైన్ లాగడం ఒక సీన్ మాత్రం ఇంటర్వ్యూలో అది హైలైట్ సీన్. అది లాస్ట్ ఫైట్ కూడా సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కిరావన్ మాత్రం హ్యాట్సాప్ చెప్పొచ్చు. మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చిండు, కొత్తగా ఒక డిఫరెంట్గా ఇచ్చిండు. నా సామీరంగా లుక్ ఎలా ఉండాలో నాగార్జున క్యారెక్టర్ తగ్గట్టు ఆ కిష్టయ్య పేరు ఎలా ఉందో సినిమా కూడా అలానే ఉంది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది. అంటే ఒక డైరెక్టర్ కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లెక్క ఉన్నాడు. ఒక పాత లెక్క కొత్త డైరెక్టర్ అనేది లేదు. ఒక ఎక్స్పీరియన్స్ ఒక 2-3 సినిమాలు తీసినట్టు ఎక్స్పీరియన్స్ లెక్క తీసిండు ఆయన. హైట్ అంటే ఫ్యాన్స్ మాత్రం ఇటు సినిమా ఇది అందరు చూడదగ్గ సినిమా, బోర్డు ఎక్కడ లేదు, మంచిగా ఉంది. ఫస్ట్ సినిమా హనుమాన్, సెకండ్ ప్లేస్ నా సామీరంగా, థర్డ్ ప్లేస్ శాండో, ఫోర్త్ ప్లేస్ గుంటూరు కారం. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.